అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. సో మన దగ్గరికి చాలామంది క్యాన్సర్ పేషెంట్లు వస్తూ ఉంటారు. సో చాలామందిలో గమనించిన విషయం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా బాధాకరంగా ఉంటుంది, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకొని ఉంటుందని చాలామంది ట్రీట్మెంట్కి ముందుగానే భయంతో ట్రీట్మెంట్కి రాకుండా జబ్బుని అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేంత వరకు చూపించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జబ్బుని ఎప్పుడైతే మనం తొలి దశలో అంటే ఎర్లీగా దాన్ని మనము ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని పూర్తిగా తేలికపాటి ట్రీట్మెంట్తోనే దాన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకి అందరికీ అందుబాటులో ఉంది. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే భయాందోళనలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం చాలా పెద్ద కారణంగా చాలామంది చెప్పడం జరిగింది. సో అందుకని ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి నేను క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి, వాటి వల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది, ఆ విషయాల గురించి నేను మాట్లాడతాను. సో మెడికల్ ఆంకాలజీ పరంగా క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఒకటి కీమోథెరపీ, 2 టార్గెట్ థెరపీ, 3వది ఇమ్యునోథెరపీ. టార్గెట్ థెరపీ, ఇమ్యునోథెరపీ అన్నవి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండి. సో కీమోథెరపీ అంటే చాలామంది కీమోథెరపీ అనగానే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటిలో అందరికీ జుట్టు ఊడిపోతుంది, అందరికీ విపరీతమైన వాంతులు అయిపోతాయి, చాలా బాధాకరంగా ఉంటుందని చాలామందికి అపోహలు ఉంటాయి. కానీ కీమోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో కొంతమందికి అసలు కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉండే మెడిసిన్స్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సో కీమోథెరపీ అనగానే ఒకప్పుడు ఈ పాతకాలపు కీమోథెరపీలో అలా ఉండేవి, అది వాస్తవమే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో చాలామందికి వామిటింగ్స్ లేకుండా, చాలామందికి మ్యూకోసైటిస్ రాకుండా, బ్లడ్ తగ్గిపోకుండా, జ్వరాలు రాకుండా, ఇటు సైడ్ ఎఫెక్ట్స్ చాలా మట్టుకు మినిమైజ్ చేసుకునే సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా అందుబాటులో ఉండడం మూలంగా కొద్దిమంది ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా వాళ్ళ జాబ్స్కి అటెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో అది కీమోథెరపీ గురించి ఇది అందరూ తెలుసుకోవాల్సింది. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి టార్గెట్ థెరపీ. టార్గెట్ థెరపీ అంటే ఇందాక మనకి కీమోథెరపీ విషయంలో ఏమిటంటే కీమోథెరపీ మెడిసిన్స్ క్యాన్సర్ కణాలతో పాటు కొంతమందికి నార్మల్ టిష్యూస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించడం మూలంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్పెషల్గా తయారు చేయబడిన టార్గెట్ మెడిసిన్స్ అనేవి కేవలం శరీరంలో మూలల్లో దాక్కుని ఉన్న క్యాన్సర్ కణాలని వెతికి వాటిని మాత్రమే అఫెక్ట్ చేస్తాయి కాబట్టి నార్మల్ సెల్స్ పైన ఎటువంటి దుష్ప్రభావాలు ఈ టార్గెట్ మెడిసిన్స్తో కనపడవు. సో చాలామందికి ఇవి ట్యాబ్లెట్ రూపంలోనూ, కొంతమందికి ఇంజెక్షన్ రూపంలోనూ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఏంటంటే ట్యాబ్లెట్ రూపంలో ట్రీట్మెంట్స్ వాడుకుంటూ వాళ్ళు నార్మల్గా జీవనశైలిలో వాళ్ళు ఎలా ఉంటున్నారో అలా ట్రీట్మెంట్ చేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హాస్పిటల్కి తరచుగా రావాల్సిన అవసరం లేకుండా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మాత్రమే వచ్చి కనపడే విధంగా సులువైన ట్రీట్మెంట్స్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. సో టార్గెట్ థెరపీ అన్నది సింపుల్ ట్రీట్మెంటు, అలాగే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే ట్రీట్మెంట్స్ ఇవన్నీ మనకి నెల్లూరులో మనకి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు అవైలబుల్గా ఉన్నాయి. సో లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ క్యాన్సర్కి ఏంటి అంటే ఇమ్యునోథెరపీ. ఇమ్యునోథెరపీ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. చాలా క్యాన్సర్స్లో ఇమ్యునోథెరపీ అనేది బ్రహ్మాండంగా పనిచేయటం అనేది చూస్తూ ఉన్నాము. సో ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది అని అంటే, సో మనందరికీ తెలుసు శరీరంలో ఇమ్యూనిటీ అనేది అందరికీ అవసరం. సో ఈ క్యాన్సర్ పేషెంట్స్లో కాస్త ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందుకనే క్యాన్సర్ సెల్స్ని గుర్తుపట్టలేకపోవడం మూలంగా ఆ క్యాన్సర్ సెల్స్ విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ అంటే మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీని ఉత్తేజపరిచి క్యాన్సర్ కణాలని ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నాయో వాటిని కనిపెట్టేలాగా ఇమ్యూన్ సిస్టమ్ని ఎడ్యుకేట్ చేస్తుంది, అంటే దానికి నేర్పిస్తుంది అనమాట. సో అది ఆ ఇమ్యూన్ సెల్స్ ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ని గుర్తుపట్టేసి వాటిని క్లియర్ చేసే విధంగా ఈ ఇమ్యునోథెరపీ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇమ్యునోథెరపీ వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాకుండా కీమోథెరపీ లాగా
జుట్టు ఊడిపోవటము, వాంతులు, విరేచనాలు లాంటివి ఏవి ఇమ్యూనోథెరపీలో ఉండవు. సో ఈ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ చేసుకునే దానికి వీలవుతుంది. సో ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఒకప్పుడు ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ మహానగరాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నవి. ఇప్పుడు మనకి నెల్లూరులో కూడా మనకి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. సో క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ట్రీట్మెంట్కి వెనకడుగు వేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి దానికి సరైన వైద్యం చేసుకొని క్యాన్సర్ని నయం చేసుకునే విధంగా అడుగు వేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.